ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో 300 కోట్ల రూపాయలు లూటీ చేసిన కాకర్ల శ్రీనివాస్ ను చెన్నైలో ఈడీ అరెస్ట్ చేసింది. రియల్ ఎస్టేట్ రంగంలో ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో జైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వేలాది మంది కొనుగోలుదారులను మోసం చేసింది. దీంతో రంగంలోనికి దిగిన ఈడీ కంపెనీపై దర్యాప్తును ముమ్మరం చేయగా ఇందులో భాగంగానే ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్ ను చెన్నైలో అదుపులోనికి తీసుకుని హైదరాబాద్ కు తరలిస్తున్నారు పోలీసులు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో కాకర్ల శ్రీనివాస్ చేసిన మోసానికి గాను చెన్నైలో ఉన్నటువంటి ఆయనను మేనేజింగ్ డైరెక్టర్ను తీసుకొని హైదరాబాద్కు తరలిస్తున్నారు పోలీసులు. దీనిపై మరింత సమాచారాన్ని అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ కూడా సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. రియల్ ఎస్టేట్ రంగంలోని ఫ్రీ లాంచ్ పేరుతోని భారీ ఎత్తున మోసాలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఇదే తరహాలోని జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి కాకర్ల శ్రీనివాస్ కూడా ఇదే తరహాలో మోసాలకి తెరలేపారు. గతంలో ఫ్రీలాన్స్ ఆఫర్ పేరుతో 300 కోట్లకు ఏదైతే మోసం చేసిన కాకర్ల శ్రీనివాస్ చౌదరి అనే వ్యక్తిని ఈడీ అధికారులు చెన్నైలో అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా చెన్నైలో అరెస్ట్ చేసి హైదరాబాద్ కి అయితే ఈడీ అధికారులు అయితే తరలించారు. ముఖ్యంగా ఈడీ కేసు నమోదు కాగానే కాకర్ల శ్రీనివాస్ పరారైతే అవడం జరిగింది. ఫ్రీలాన్స్ ఆఫర్ పేరిట ఇంటి కొనుగోలుదారుల నుంచి డబ్బులు వసూలు చేశారు. అయితే డబ్బులు వసూలు చేసి ఇళ్లను ఇవ్వకుండా కాకర్ల శ్రీనివాస్ అయితే మోసం చేశాడు. ఇప్పటి వరకు కూడా 300 కోట్ల రూపాయల వరకు మోసం చేసినట్లయితే ఈడీ అధికారులు అయితే గుర్తించారు. మరి కొద్దిసేపట్లోని కాకర్ల శ్రీనివాస్ ని ఈడీ అధికారులు కోర్టులో కూడా హాజరుపరచనున్నారు. ముఖ్యంగా ఫ్రీ లాంచ్ పేరుతోనే ఈ కాకర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ముఖ్యంగా చూసినట్టయితే ఏదైతే మధ్య తరగతి కుటుంబస్తుల నుంచి ఏదైతే చాలా ఎత్తున అమౌంట్ వసూలు చేసినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఫ్రీ లాంచ్ పేరుతోని ఏదైతే గతంలో అంటే ఈడీ అధికారులు ఎప్పుడైతే ఈ మోసాన్ని పసిగట్టారో కాకర్ల శ్రీనివాస్ ఏదైతే ఇక్కడ నుంచి చెన్నై అయితే పారిపోయారు. ముఖ్యంగా ఇల్లు ఇవ్వకుండా ఇతను మోసం చేశారు. అయితే ఈడీ కేసు నమోదైన వెంటనే పరారైన ఈ శ్రీనివాస్ ని ఈడీ అధికారులు అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా జైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతోని దాని మేనేజింగ్ డైరెక్టర్ గా అయితే కాకర్ల శ్రీనివాస్ అయితే ఉన్నారు. దానికి అనుబంధ సంస్థలైన PMLA 2002 కింద కేసు నమోదైతే దానికి ఏదైతే ఈ శ్రీనివాస్ అప్పటికే పరారయ్యారు. అయితే ఫ్రీ లాంచ్ పేరిట గృహ కొనుగోలుదారులు మోసం చేసినట్లు ప్రస్తుతం తెలుస్తుంది. బెయిల్ మీద బయటకు వచ్చిన శ్రీనివాస్ అక్కడి నుంచి అయితే పరారయ్యారు. ఎట్టకేలకు చెన్నైలో ఈడీ అధికారులు అతను అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే చాలా మంది దగ్గర నుంచి కూడా ఈ కాకర్ల శ్రీనివాస్ డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఫ్రీ లాంచ్ పేరుతో అంటే ఇటు ఇల్లులు ఇస్తానంటూ కూడా తక్కువ ధరకే ఫ్రీ లాంచ్ పేరుతో 300 కోట్ల వరకు కూడా వసూలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు తనపై కేసు కూడా నమోదు చేశారు. కేసు నమోదు చేసి గతంలో అరెస్ట్ చేసిన సమయంలో కూడా బెయిల్ తెచ్చుకొని అయితే బయటకైతే రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇతను ప్రాజెక్టుల పేరుతోనే ఫ్రీలాన్స్ స్కీములు చూపించి శ్రీనివాస్ చాలా మంది దగ్గర గృహ కొనుగోలుదారు నుంచి కూడా భారీ ఎత్తున డబ్బులు వసూలు చేశారు. అయితే డబ్బులు తీసుకున్న తర్వాత హామీ ఇచ్చిన ఇల్లు ఇవ్వకపోవడంతో కూడా కొనుగోలుదారులు అందరూ కూడా మోసపోయినట్లు తెలిసి ఆ తర్వాత వాళ్ళని కేసులు పెట్టడం ద్వారా ఇప్పటి వరకు దర్యాప్తులో సుమారు 300 కోట్ల వరకు కూడా అక్రమంగా మళ్లించినట్లు ఈడీ అధికారులు అయితే గుర్తించారు. ఈ మొత్తాన్ని హౌసింగ్ ప్రాజెక్ట్ లో పెట్టకుండా ఇతర అవసరాలకు వినియోగించినట్లు కూడా ఈడీ అధికారులు అయితే గుర్తించారు. అయితే శ్రీనివాసును మరికొద్దిసేపట్లో కోర్టులో హాజరుపరుస్తారు. ఆ తర్వాత శ్రీనివాస్ ఖచ్చితంగా రిమాండ్ పడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా చాలా మంది దగ్గర అంటే ఇప్పటికే ఈ రియల్ ఎస్టేట్ దందాలు అంటే హైదరాబాద్ లో కాదు ప్రతి చోట కూడా ఈ రియల్ ఎస్టేట్ దందాలో కూడా ముఖ్యంగా సుమారు 300 కోట్ల వరకు కూడా కాకర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి మోసం చేసినట్లు గుర్తించారు. అయితే ఈ 300 కోట్లు కూడా ఏదైతే ఈ పెట్టుబడి అంటే హౌసింగ్ లో పెట్టుబడి పెట్టకుండా వేరే విధంగా వాటిని మళ్లించారు. వీటన్నిటిని కూడా ఈడీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం చెన్నైలో తను అరెస్ట్ చేసి హైదరాబాద్ కి అయితే తీసుకొచ్చారు. మరికొద్దిసేపట్లో కోర్టులో కూడా హాజరుపరచనున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.